హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి సిపి గేట్ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అండ్ ఆ ప్రాసెస్ కోసం మనం ఏ విధంగా రెడీ అవ్వాలి, లైక్ సిపి గేట్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అనేది ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అండ్ రిజల్ట్ అనేది ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అండ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అండ్ కాలేజ్లో జాయినింగ్ కావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది. ఇలాంటి డిఫరెంట్ డౌట్స్కి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ వచ్చేసి మనం సిపి గేట్ 2024 యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఫర్దర్గా మీరు సిపి గేట్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినట్టయితే సరిపోతుంది. లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. ఇక్కడ లైక్ మనం సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం మీరు ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ ఎంకామ్ కానీ లేదా అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కానీ డిప్లొమా కోర్సెస్ కానీ అప్లై చేసి ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ అయినట్లయితే మనకు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీని యొక్క రెస్పాన్స్ షీట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మీరు ఏ డేట్లో అయితే ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకు సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది 6th July 2024 నుంచి 16th July 2024 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మనకు 16th July 2024న లాస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు, దట్ ఈస్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి. ఈ విధంగా మీరు సెషన్ వైజ్గా అంటే 6th రోజు కానీ 7th రోజు కానీ 8th రోజు కానీ 9th 11th 12th 13th 15th 16th వరకు ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఏమైతే ఉన్నారో వారికి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన వితిన్ 3 డేస్లో లేదా అప్ టు 3 డేస్లో క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అండ్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి సార్ అని కూడా కొంతమంది క్వైరీ చేస్తారు. సింపుల్గా ఇక్కడ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అంటే ఏం లేదు, మనం కంప్యూటర్ బేస్డ్లో టెస్ట్ అయితే రాయడం జరిగింది. ఈ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీరు మీ యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవడాన్ని రెస్పాన్స్ షీట్ అయితే మనం చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క రెస్పాన్స్ షీట్ ఎలా ఉంటుందంటే మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినప్పుడు ఒక క్వశ్చన్కి ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయడం జరిగిందో ఆ ఆప్షన్స్తో కూడి టోటల్ 100 క్వశ్చన్స్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి. మీరు ఫస్ట్ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అయితే పెట్టారో ఆ ఆన్సర్ డిస్ప్లే అవుతుంది, సెకండ్ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అయితే పెట్టారో ఆ ఆన్సర్ అయితే డిస్ప్లే అవుతుంది. అలా టోటల్ మీరు 100 క్వశ్చన్స్ని ఏ విధంగా అటెంప్ట్ చేశారనేది డిస్ప్లే అవ్వడంతో పాటు సిపి గేట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన కీ కూడా మనకు సేమ్ క్వశ్చన్ పేపర్లో డిస్ప్లే అవుతుంది. మీరు కీతో కంపేర్ చేసుకొని మీరు ఏ ఆప్షన్స్ పెట్టారనేది కంపేర్ చేసుకున్నట్టయితే మీకు ఆ యొక్క సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది రెస్పాన్స్ షీట్ని బట్టి అయితే తెలుస్తుంది. ఆ రెస్పాన్స్ షీట్ అనేది మనకు వితిన్ 3 డేస్లో అప్ టు 3 డేస్లో అయితే ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవచ్చు. అండ్ మార్క్స్ను బట్టి మీ కేటగిరీని బట్టి మీ ర్యాంక్ ఎంత ఉంటుంది అనేది కూడా మనం అంచనా వేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అది రెస్పాన్స్ షీట్ పెట్టిన తర్వాత నేను డీటెయిల్ వీడియో చేస్తాను, మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఇది మనకు నెక్స్ట్ అప్డేట్. అండ్ కొంతమంది ఆస్పిరెంట్స్ వచ్చేసి ఏంటంటే సార్ సిపి గేట్కి సంబంధించిన షెడ్యూల్ ప్రకారం నోట్ మెన్షన్ చేశారు, దేర్ ఈజ్ నో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ది సబ్జెక్ట్ ఎంఏ అరబిక్ కన్నడ మరాఠీ పర్షియన్ థియేటర్ ఆర్ట్స్ అండ్ అదేవిధంగా ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ సంబంధించి. మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు కదా, మా అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు మాకు అడ్మిషన్ ఉంటుందా ఉండదా అని కూడా క్వైరీ చేస్తారు. ఇక్కడ మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎంఏ అరబిక్ కానీ కన్నడ కానీ మరాఠీ కానీ పర్షియన్ కానీ థియేటర్ ఆర్ట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ వీరికి గతంలో కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు, డైరెక్ట్ అడ్మిషన్ అనేది ఉంటుంది. అంటే మీరు ఆన్లైన్లో ఫస్ట్ సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నట్లయితే మీకు వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అసలు ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేయరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ అరబిక్లో 40 సీట్స్ ఉన్నాయనుకోండి, కనీసం 40 అప్లికేషన్స్ అయినా రావాలి. ఆ 40 అప్లికేషన్స్ రాలేదనుకోండి వాళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. ఎందుకంటే 40 స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకున్నారు కాబట్టి 40 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా సీట్ అలాట్మెంట్ చేస్తే సరిపోతుందనే ప్రాసెస్ అనమాట, అంతేగాని ఇంకేముండదు. ఎవరైతే ఈ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఎంఏ అరబిక్ కానీ కన్నడ కానీ మరాఠీ కానీ పర్షియన్ కానీ థియేటర్ ఆర్ట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కోసం అప్లై చేసుకున్న వారికి డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది. కౌన్సిలింగ్ డేటా స్టార్ట్ అయిన తర్వాత మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కానీ లేదా డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళేసి జాయిన్ అవ్వడం కానీ అయితే చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేని వారైతే డైరెక్ట్గా జాయిన్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. మనం కింద మెన్షన్ చేసుకున్న సబ్జెక్ట్స్. రిమైనింగ్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది, రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ర్యాంక్ కార్డ్లో మీరు క్వాలిఫైడ్ అయినట్లయితే మీరు నెక్స్ట్ కౌన్సిలింగ్ కోసం అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ర్యాంక్ కార్డ్కి సంబంధించి కూడా క్వైరీ చేస్తారు. అండ్ ఇక్కడ కొంతమంది ఆస్పిరెంట్స్ వచ్చేసి అసలు ర్యాంక్ కార్డ్ అంటే ఏంటి, అది ఏ విధంగా అలాట్ చేస్తారని కూడా అడుగుతారు. ఫస్ట్ మనకు ర్యాంక్ కార్డ్ కంటే ముందు రెస్పాన్స్ షీట్ అనేది వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. రెస్పాన్స్ షీట్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. రెస్పాన్స్ షీట్ వచ్చేసి ఏంటంటే మనకు వితిన్ 3 డేస్లో కానీ అప్ టు 3 or 4 డేస్లో కానీ మనకి ఒక రెస్పాన్స్ షీట్ అయితే పెట్టడం జరుగుతుంది. రెస్పాన్స్ షీట్ అనేది మీ యొక్క ఓన్ ఆన్సర్ షీట్, మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ విధంగా అయితే ఆన్సర్ చేయడం జరిగిందో ఆ ఆన్సర్ షీట్ అనేది డిస్ప్లే అవుతుంది. దాంట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు క్వాలిఫైడ్ మార్క్స్ అనేది ఉంటుంది. ఎవరైతే ఎస్సీ
ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వీరికి ఎటువంటి క్వాలిఫైడ్ మార్క్స్ ఉండవు. దట్ ఈస్ మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ స్టూడెంట్స్ అయ్యి ఉండి ఈ యొక్క సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్లయితే మీకు 0 మార్క్స్ వచ్చినా కూడా మీరు క్వాలిఫైడ్ అయినట్టు మీకు ర్యాంక్ ఇస్తారు. అండ్ మీకు పీజీ చేసుకోవడానికి కూడా ఎక్కడో ఒక కాలేజ్లో సీట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ మీ యొక్క సీట్స్ అవైలబిలిటీని బట్టి, కోర్సును బట్టి. సో అంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ సేఫ్గా ఉంటారు. సో వాళ్ళు అడ్మిషన్ తీసుకోవడానికి అయితే పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. బట్ ఎవరైతే బీసీఓసీ స్టూడెంట్స్ ఉంటారో సో మీరు రాసిన ఎగ్జామ్లో మీకు మినిమం 25 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. 25 మార్క్స్ వస్తేనే మీరు ఈ యొక్క సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయినట్టు. లైక్ మీరు ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ ఎంకామ్ కానీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కోసం అప్లై చేసిన స్టూడెంట్స్ అయినట్టయితే మీరు బీసీఓసీ స్టూడెంట్స్ అయినట్టయితే ఖచ్చితంగా 100కి 25 మార్క్స్ అనేది రావాలి. 25 మార్క్స్ వస్తేనే మనకు ర్యాంక్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీకి అయితే 0 మార్క్స్ వచ్చినా కూడా ర్యాంక్ కార్డ్ ఇష్యూ చేస్తారు. బట్ బీసీఓసీ స్టూడెంట్స్కి 25 మార్క్స్ అయితే రావాలి. సో ర్యాంక్ కార్డ్ అంటే ఏంటి, అదేం చెప్తుంది అంటే ర్యాంక్ అనేది మనకు స్టేట్ వైజ్ ర్యాంక్స్ ఇస్తారు, కేటగిరీ వైజ్గా ఇవ్వరు మన ర్యాంక్ అనేది. సో కాబట్టి ఎస్సీ ఎస్టీకి 0 మార్క్స్ వచ్చినా ర్యాంక్ కార్డ్ ఇష్యూ చేస్తారు. అండ్ బీసీకి మాత్రం 25 మార్క్స్ రావాలి. బీసీఓసీకి 25 మార్క్స్ వస్తేనే ర్యాంక్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ర్యాంక్ కార్డ్ ఇష్యూ చేసిన తర్వాత మీ ర్యాంక్ను బట్టి మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది కూడా మనం ఎస్టిమేషన్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ కొంతమంది క్వైరీ అడుగుతారు, సో మరీ అంత లెంతీ ప్రాసెస్ అవసరం లేదు, మాకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే మా ర్యాంక్ ఎంత ఉంటే సరిపోతుంది అనేది. సో ఒక కోర్స్కి ఒకలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏకి సంబంధించి ఎక్కువ కోర్సెస్ అనేవి ఉండవు. ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్ తీసుకున్నట్టయితే చాలా తక్కువగా ఉంటాయి. సో అలా తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు సీట్స్ అనేది ఏవీ ర్యాంక్ వస్తే సీట్ రాదు. సో మీకు అప్ టు ఒక 40 లోపు, అప్ టు ఒక 50 లోపు మీ ర్యాంక్ ఉన్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే కాకుండా ఎంఎస్సీ ఉంది. సో ఎంఎస్సీలో మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మనకు ఎంఎస్సీలో మీకు సీట్ రావాలి అనుకుంటే మీకు 100 అబవ్ ఉన్నా కూడా కొన్నిసార్లు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి. సో దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం వన్స్ మన ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత. సో అది ఏ విధంగా సీట్ అలాట్మెంట్ ఉంటుంది అనేది. బట్ మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని మీరు క్వైరీ చేసినప్పుడు ఫస్ట్ మనకు రెస్పాన్స్ షీట్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ సెకండ్ స్టెప్లో వచ్చేసి ర్యాంక్ కార్డ్ అయితే పెట్టడం జరుగుతుంది. రెస్పాన్స్ షీట్ పెట్టినప్పుడు మనకు ఒక ఆప్షన్ ఇస్తారు, ప్రిలిమినరీ కీ అని అండ్ అదేవిధంగా ఆబ్జెక్షన్ కీ అని. సో ప్రిలిమినరీ కీ అంటే ఏంటంటే యాజ్ పర్ సిపి గేట్ కన్వీనర్ ప్రకారం సో వాళ్ళు రిలీజ్ చేసిన కీని మనం ప్రిలిమినరీ కీ అంటాము. ఆ కీలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం ఆబ్జెక్షన్ చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీని గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. కౌన్సిలింగ్ కోసం కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉంటాయి మనకి. ఎవరైతే కౌన్సిలింగ్ వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ ఉంటారో ఖచ్చితంగా మనం కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీ ఆల్ సర్టిఫికేట్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అంటే ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, తర్వాత డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ ఇవి మనకు సర్టిఫికేట్స్, మెయిన్ సర్టిఫికేట్స్. ఒకవేళ మీరు బీఎడ్కి సంబంధించి బీపెడ్ కంప్లీట్ చేసుకొని ఉండి ఇప్పుడు ఎంఈడి ఎంపెడ్ చేస్తున్నట్టయితే సో వాటి రిలవెంట్ సర్టిఫికేట్స్ బీఎడ్ అండ్ అదేవిధంగా బీపెడ్ యొక్క సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అప్లై చేసిన స్టూడెంట్స్ అయితే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ వరకు ఎన్ఆఫ్, డిగ్రీ అనేది అవసరం ఉండదు. సో బేస్డ్ ఆన్ మీ కోర్స్ని బట్టి డాక్యుమెంట్స్ అవసరం వస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఆల్ బోనోఫైడ్స్ కావాలి. ఇన్ కేసు మీరు బీపెడ్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఎంఈడి చేస్తున్నట్టయితే అప్ టు బీపెడ్ వరకు బోనోఫైడ్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఇంటిగ్రేటెడ్ కోర్స్ కోసం అప్లై చేస్తున్నట్టయితే 6th నుంచి మీ యొక్క ఇంటర్మీడియట్ వరకు అయితే కావాల్సి ఉంటుంది. సింపుల్గా లాస్ట్ 7 years మీరు ఏం చేశారు అనేది చెప్పడం కోసం బోనోఫైడ్స్ అయితే కావాలి. ఈ డాక్యుమెంట్స్ అనేది అందరికీ కామన్. మీరు ఒకవేళ ఓపెన్ యూనివర్సిటీలో చదివినట్లయితే ఓపెన్లో ఎస్ఎస్సి కానీ, ఓపెన్లో ఇంటర్మీడియట్ కానీ, ఓపెన్లో డిగ్రీ కానీ చేసినట్టయితే ఆ పర్టికులర్ పీరియడ్కి మీ దగ్గర బోనోఫైడ్స్ ఉండవు కాబట్టి సో మీరు ఏం తీసుకోవాలంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది కూడా మీ సేవలో అప్లై చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఇవి బేస్డ్ ఆన్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి. తర్వాత వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ మనకు కేటగిరీ సర్టిఫికేట్. మీకు క్యాస్ట్ అప్లికేబుల్ ఉన్నట్టయితే కేటగిరీ కావాలి క్యాస్ట్ సర్టిఫికేటు. దట్ ఈజ్ మనకు ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా. సో ఇక్కడ కామన్గా అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి బేస్డ్ ఆన్ వాళ్ళ క్యాస్ట్ని బట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఓసీ స్టూడెంట్స్ ఒకవేళ మీరు అప్లికేబుల్ ఉన్నట్టయితే ఈడబ్ల్యూఎస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి మీరు ఎలిజిబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. సో మీరు ఫస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీ ర్యాంక్ అనేది హెవీగా ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ర్యాంక్ అనేది ఒక 100 వచ్చింది, బట్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో నాకు సీట్ వస్తుందా అంటే ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ అయినట్లయితే బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి సీట్ రావచ్చు. నార్మల్గా అయితే ఓపెన్లో రావాలంటే అప్ టు 10 వరకు కానీ అప్ టు 15 వరకు కానీ ఉంటే మీకు ఓపెన్ కేటగిరీలో ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ సో కేటగిరీ అప్లికేబుల్ అయినప్పుడు సో మీకు ఒక 10 మార్క్స్ ఇంకా యాడ్ అవ్వడం కానీ 20 సో ఇలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకు. అంటే మీకు సీట్ రావడానికి పాసిబిలిటీస్ అనేది పెరుగుతాయి కేటగిరీ ఉంటే. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టి మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఎంత ఫీ కట్టాలి, స్కాలర్షిప్ మీరు ఎలిజిబుల్ ఉంటారా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్కి
అప్లై చేసుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి బేస్డ్ ఆన్ మీ ఎలిజిబిలిటీని బట్టి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా ఉండాలంటే 1 ఏప్రిల్ 2024 తర్వాత తీసుకొని ఉండాలి. సార్ నేను మార్చ్లో తీసుకున్నాను, ఫిబ్రవరిలో తీసుకున్నాను, 2024 ఫిబ్రవరిలో, జనవరిలో తీసుకున్నాను అంటే అది మీకు కౌన్సిలింగ్ కోసం యూజ్ అవుతుంది. కానీ సో తర్వాత మీరు స్కాలర్షిప్ అప్లై చేయాలంటే న్యూ వన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే కొత్తది అప్లై చేసుకోండి. సో మనకు 1 ఏప్రిల్ 2024 తర్వాత తీసుకుంది కానీ ఆ రోజు తీసుకున్నది కానీ కావాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే. ఇవి సో ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం, క్యాండిడేట్ యొక్క ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో చెప్పుకున్నాం. అండ్ బోనోఫైడ్స్ అనేది 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఆర్ బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి. థర్డ్ వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనుకున్నాం. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓపెన్లో చదివినట్టయితే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా చెప్పుకున్నాం. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు సంబంధించి ఒకవేళ మీరు ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ అయినట్టయితే, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నట్టయితే ఆ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఉండాలి. మీకు ఎన్సీసీ కానీ అండ్ క్యాప్ కానీ స్పోర్ట్స్ కానీ ఉన్నట్లయితే సో వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఆ రిజర్వేషన్లో కూడా మీకు సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఆల్ డాక్యుమెంట్స్ అనేది మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నట్టయితే మనకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ మీకు సంబంధించిన ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ తీసుకోండి. ఒకవేళ మీరు క్యాస్ట్కి అప్లై ఎలిజిబుల్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. ఒకవేళ మీరు ఇన్కమ్కి ఎలిజిబుల్ అంటే ఫస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. రిమైనింగ్ ఆల్ సర్టిఫికేట్స్ వస్తాయి. అండ్ టీసీ తీసుకోవాలా సార్, మేము పీజీ కంప్లీట్ చేసాము ఆల్రెడీ, సో ఇప్పుడు ఎంఈడీ చేస్తున్నాము, అదర్ థింగ్ చేస్తున్నాము, సో మనకి ఏటీసీ ఉండాలని కూడా కంప్లీట్ చేస్తారు. టీసీ అనేది నాట్ మ్యాండటరీ, బట్ మీరు సో ఒకవేళ మీ కోర్సెస్ అనేది కంప్లీట్ చేసుకొని మీరు పాస్ అయినట్టయితే టీసీ అనేది వాళ్ళు ఇస్తారు. కాబట్టి టీసీ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీ దగ్గర టీసీ లేకపోతే కస్టోడియన్ అనేది వాళ్ళు ఇస్తారు. టీసీ బదులు కస్టోడియన్ అనేది ఇస్తారు. అది తీసుకొని అయితే మీరు కౌన్సిలింగ్ అయితే అట్లా ఉండొచ్చు. కౌన్సిలింగ్ వచ్చేసి మనకు ఆన్లైన్లో ఉంటుంది. సో అది మనకు ఆగస్టు ఎండింగ్ వరకు అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వచ్చు. కౌన్సిలింగ్ కూడా బేస్డ్ ఆన్ డిగ్రీ రిజల్ట్ని బట్టి అయితే ఉంటుంది. సో ఆల్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ రిజల్ట్ అనేది డిక్లేర్ చేసి మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా మనకు ఐసెట్కి సంబంధించి అండ్ అదేవిధంగా ఎడ్సెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఈ 2 కౌన్సిలింగ్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క సిపి గేట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మనకు సంబంధించిన ప్రజెంట్ అప్డేట్ అయితే. ఫస్ట్ ఏంటి, క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ పెడతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి కౌన్సిలింగ్ కోసం డేట్స్ ఇస్తారు. కౌన్సిలింగ్లో నేను చెప్పిన ఆల్ సర్టిఫికేట్స్ అని మీరు సో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మీకు వచ్చిన ర్యాంక్ను బట్టి సో మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ బట్టి మీకు సీట్ అలాట్మెంట్ అయితే చేస్తారు. సో అప్పుడు మీరు వెళ్ళేసి కాలేజ్లో అయితే జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించి కంప్లీట్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో మీకు సిపి గేట్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ కామెంట్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము. ఇది ప్రజెంట్ మన అప్డేట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కొద్దిగా మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.